హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 12 ఆటగాళ్ల వేలం గ్రాండ్గా ముగిసింది. ఈ వేలంలో ఏకంగా 529 మంది ఆటగాళ్లు బరిలోకి దిగారు. వారిలో 121 మంది అమ్ముడుపోయారు. కేటగిరీ ఏ నుంచి 12 మంది ఆటగాళ్లను కొనుగోలు చేయగా, కేటగిరీ బి నుంచి 14 మంది ఆటగాళ్లను సొంతం చేసుకున్నారు. ఇక కేటగిరీ సి నుంచి 67 మంది ప్లేయర్లను 12 ఫ్రాంచైజీలు దక్కించుకోగా, కేటగిరీ డి నుంచి 28 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 12 వేలంలో హైలైట్ ఏంటంటే సవరించిన ఫైనల్ బిడ్ మ్యాచ్ రూల్ ప్రవేశపెట్టడం. ఈ కొత్త FBM రూల్ ప్రకారం అన్ని ఫ్రాంచైజీలు తమ రిలీజ్ చేసిన ఆటగాళ్లను పీకేఎల్ సీజన్ 12 వేలంలో చివరి బిడ్ ధరను మ్యాచ్ చేయడం ద్వారా ఒక సీజన్ లేదా 2 సీజన్ల కోసం తిరిగి కొనుగోలు చేసే అనుమతి ఉంది. గతంలో FBM రూల్ ప్రకారం జట్లు ఒక సీజన్ కోసం మాత్రమే ఆటగాడిని నిలుపుకోవడానికి అనుమతించేవి. అయితే ఈ యాక్షన్లో 2 సీజన్ల కోసం రిటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. దబంగ్ ఢిల్లీ కేసీ స్టార్ రైడర్ అసు మాలిక్ను ఏకంగా 1,90,00,000కు 2 సీజన్ల కోసం FBM ఆప్షన్ ఉపయోగించి నిలుపుకుంది. పాట్నా పైరేట్స్ రైట్ కవర్ ప్లేయర్ దీపక్ సింగ్ను ఏకంగా 86 లక్షలకు తిరిగి దక్కించుకుంది. పునేరి పల్టన్ ఆల్రౌండర్ మహమ్మద్ అమాన్ను 35 లక్షలకు తిరిగి కొనుగోలు చేసింది. హర్యానా స్టీలర్స్ నేపాలీ రైడర్ ఘనశ్యామ్ రొకో మగర్ను మరియు లెఫ్ట్ కార్నర్ హర్దీప్ను ఒక్కొక్కరిని 13 లక్షలకు నిలుపుకుంది. అదేవిధంగా ఒక సీజన్ కోసం FBM కార్డు ఉపయోగించి రిటైన్ చేసుకున్నటువంటి ప్లేయర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం. పాట్నా పైరేట్స్ ఆల్రౌండర్ అంకిత్ జాగ్లన్ను భారీ మొత్తానికి అంటే 1,57,00,000కు ఒక సీజన్ కోసం FBM కార్డుతో నిలుపుకుంది. అదేవిధంగా తెలుగు టైటన్ ఆల్రౌండర్ విజయ్ మాలిక్ను 51 లక్షలకు ఒక సీజన్ కోసం తిరిగి దక్కించుకుంది. ఉమాంబా లెఫ్ట్ కవర్ ప్లేయర్ పర్వేజ్ బైన్స్వాల్ను 25 లక్షలకు ఒక సీజన్ కోసం FBM ఆప్షన్ ఉపయోగించి నిలుపుకుంది. రింకు సింగ్ను ఉమాంబా 21 లక్షలకు రిటైన్ చేసుకుంది. నితీష్ కుమార్ను బెంగాల్ వారియర్స్ 20 లక్షలకు, మహేందర్ సింగ్ను యూపీ వద్దాస్ 20 లక్షలకు, మహమ్మద్ రిజా కబోద్రహంగిని యూపీ వద్దాస్ 20 లక్షలకు, అదేవిధంగా ఆశీష్ నర్వాల్ను తెలుగు టైటన్స్ 15 లక్షలకు, మయూర్ జగన్నాథ్ కతంను బెంగాల్ వారియర్స్ 13 లక్షలకు రిటైన్ చేసుకోవడం జరిగింది. మొత్తం మీద ఈ వేలంలో FBM ఆప్షన్ ఉపయోగించి 14 మంది ఆటగాళ్లను నిలుపుకున్నారు. 5 ఆటగాళ్లను 2 సీజన్ల కోసం తిరిగి కొనుగోలు చేయగా, 9 మంది ఆటగాళ్లు ఒక్కో సీజన్ కోసం తమ జట్లు తిరిగి చేరారు. చూశారు కదా ఫ్రెండ్స్, FBM రూల్ ఈసారి వేలానికి కొత్త రంగు అద్దింది. మరి ఈ మార్పులు ఆటగాళ్ల రిటెన్షన్ పీకేఎల్ సీజన్ 12లో జట్లు ప్రదర్శనను ఎలా ప్రభావితం చేస్తాయో వేచి చూద్దాం. ఫ్రెండ్స్, ఈ టాపిక్పై మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.